శ్రీ తిరుమల నర్సింగ్ హోంలో నూతనంగా క్రిటికల్ కేర్ విభాగం ఐసీయూను డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, అనురాధ కలిసి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, డాక్టర్ ఎర్రవెల్లి అనురాధ ఆధ్వర్యంలో నూతనంగా క్రిటికల్ కేర్ విభాగం ఐసీయూను డాక్టర్ రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ చంద్రశేఖరరావు, అనురాధ మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలో గత 37 సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడమే కాకుండా ఎంతో మంది పేద రోగులకు ఉచిత వైద్యం చేస్తున్నామని, పేద ప్రజలకు 10 రూపాయలకే వైద్యం అందించామని, ఐసీయూ కేర్ లేక సిద్దిపేట, హైదరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ వంటి దూర ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారని, పేద ప్రజల కోసం ఐసీయూ ప్రారంభించామని, ఉచిత సంతాన సాఫల్య శిబిరం డాక్టర్ శశిప్రియ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ స్రవంతి ఎప్పుడు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలందరూ తిరుమల నర్సింగ్ హోంలో వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ పార్టీల నేతలు, వైద్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి మన డాక్టర్ శ్రీకాంత్ గారు ఇక్కడ ఐసీయూ ఇన్ఛార్జ్ ఎంపీ డాక్టర్. మరి ఇక్కడ పేద రోగులకి తక్కువ రేట్తోని తక్కువ ఖర్చుతో మనం చేయడానికి కోసమే ఉద్దేశించి దీంట్లో భాగంగానే జనరల్ పేషెంట్లందరికీ దాదాపు ఒక సంవత్సరం నుంచి మనం 10 రూపాయల ఫీజుతో వైద్యం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల లోపల పూర్ పీపుల్ సేవ చేయాలని ప్రారంభం చేసినాం కాబట్టి మరి ఇక్కడ నాయకులందరూ వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న రోగులకి, పేద రోగులకి ఇక్కడ వైద్యం అందించేటట్టుగా కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతూ మరి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కొంచెం నిదానంగా చూస్తే మళ్ళీ మీరు ఊర్లో అందరికి చెప్పగలుగుతారు. మన ఆపరేషన్ థియేటర్ కూడా అందరూ చూడాలి. నిదానంగా కింద కూడా భోజనం కూడా రెడీ అవుతుంది. భోజనం చేసి అందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నారు. ఒకసారి శశిప్రియ కూడా మాట్లాడుతుంది. తర్వాత డాక్టర్ మహేష్ గారు అయితే మీకు అందరికి తెలుసు, మా అల్లుడు. శిశురక్ష హాస్పిటల్ అనేది ఇక్కడ మెజారిటీ కవరేజ్ అండ్ అందరికి మీరు అక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నారు, అందరికీ చెప్తున్నారు అంటే ఇట్స్ పెద్ద గొప్ప విషయం. సో ఇక్కడ మనకు మెయిన్ రీజన్ ఐసీయూ స్టార్ట్ చేయడం ఏంటంటే, మనకు మేజర్ కేసెస్ ఏమున్నా కానీ మన ఎమర్జెన్సీ ఉన్న మనకు సిద్దిపేట లేకపోతే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ప్రైమరీ కేర్ అట్లీస్ట్ మనం ఒక 2-3 డేస్ వరకు కేసు స్టేబుల్ అయ్యేంత వరకు కూడా వీ కెన్ సపోర్ట్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో మోస్ట్ ఆఫ్ ది క్రిటికల్ కేసెస్ విల్ టేక్ కేర్. సో మనకి శ్రీకాంత్ ఉండడం వల్ల ఇట్స్ ఎ బిగ్ హెల్ప్ ఫర్ అస్. అండ్ శ్రవంతి ఉన్నారు, హైయెస్ట్ ఆబ్స్టెటిషియన్, షీ కెన్ టేక్ కేర్ వెరీ వెల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం పాజిటివ్ అనేసి ఇప్పుడు ఒక ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్ చైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి మనం స్టేట్ ఆఫ్ ద ల్యాబ్ ఐడిఎఫ్ ల్యాబ్ ఒకటి మన దగ్గర ఉంది. అండ్ దాంతోపాటు ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా కూడా ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కానీ అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో మనం ప్రైమరీ లెవెల్లో కేర్ అనేది అందిస్తే మనకు సఫరింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ వర్డ్ని మీరు అందరూ స్ప్రెడ్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ అండ్ అసెస్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సిద్దిపేటకు, సిరిసిల్లకు, కరీంనగర్, హైదరాబాద్ పోయే పరిస్థితులు ఉండేవి. గౌరవ డాక్టర్ చంద్రశేఖరరావు గారు మన ప్రాంతం మీద ప్రేమ కొద్దీ మన ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండద్దని తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఈ వెంటిలేషన్ సౌకర్యం, అదేవిధంగా మంచి డాక్టర్లను కూడా తెప్పించి మంచి నాణ్యమైన వైద్యాన్ని కూడా అందించడానికి గౌరవ డాక్టర్ చంద్రశేఖరరావు గారు మన ప్రాంతంలో ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కూడా తక్కువ ఖర్చుతోటి వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ ఆర్థిక లావాదేవీలను చూసుకొని ఎంతుంటే అంత మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఏదన్నా బిల్లు గురించి డాక్టర్ ఫోన్ చేయగానే వాళ్ళ పరిస్థితిని బట్టి ఎంతుంటే అంత తీసుకొని వాళ్ళకు వైద్యాన్ని అందిస్తున్న మంచి వైద్యాన్ని అందించి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఇంకా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి రానున్న కాలంలో కూడా మంచి డాక్టర్లతో ఇంకా మంచి వైద్యాన్ని అందించి డాక్టర్ వాళ్ళ హాస్పిటల్ మంచిగా నడిచే విధంగా మనందరం కూడా ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులున్నా మన హాస్పిటల్ పంపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.